హాయ్ హలో నమస్తే నేను స్వప్న ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. హాయ్ సార్. హాయ్ సార్, శంషాబాద్ ఉంది కదా సార్, అక్కడ మనకి రియల్ ఎస్టేట్ పెట్టుబడులకి ఇది కరెక్ట్ టైం అంటారా? ఓ ఎందుకు వచ్చింది ఆలోచన? శంషాబాద్ దేనికి ఫేమస్? ఎయిర్పోర్ట్. ఏ ఎయిర్పోర్టు? ఎయిర్పోర్ట్ అంటే బేగంపేట కూడా ఇది ఒకప్పుడు ఎయిర్పోర్ట్ ఉండేది కదా. ఈ శంషాబాద్ దేనికి ఫేమస్? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, యా సార్, ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు కూడా. ఓకేనా? ఓకే సో సార్. అంత పెద్ద ఎయిర్పోర్ట్ వెళ్ళారు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి? వెళ్ళండి సార్. వెళ్ళారు. సో ఇప్పుడు ఈ మధ్య ఇంటర్నేషనల్ టెర్మినల్ కూడా వేరే పెట్టారు. ఇప్పుడు కార్గో టెర్మినల్ కూడా వేరే ఉంది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అయిపోయింది అనమాట. అంటే అంత ట్రాఫిక్ అంత పెరిగిపోయింది హైదరాబాద్లో. నమ్మలేరు. బస్ స్టాండ్, సికింద్రాబాద్ బస్ స్టాండ్ కానీ, లేకపోతే హైదరాబాద్ గౌలిగూడ బస్ డిపో కానీ, లేకపోతే స్టేషన్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ ఎలా అయితే కిటకిటలాడుతున్నాయో అలా కిటకిటలాడుతుంది ఇవాళ మన ఎయిర్పోర్ట్. ఓకే అంత బ్రహ్మాండమైనటువంటి ట్రాఫిక్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది. ఓకే. సో అందువల్ల ఈ ఎయిర్పోర్ట్ పెట్టి అప్పుడే 10 ఏళ్ల పైన అయిపోయింది. అవును సార్. కానీ ఇప్పుడు అందరి మనసుల్లోనూ ఈ ఆలోచన వస్తుంది. యా సార్. ఇన్నాళ్ళు లేని ఆలోచన. అక్కడ ఏరో సిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది శంషాబాద్ దగ్గర. ఓకే. ఏరో సిటీ అంటే ఢిల్లీ దగ్గర ఆల్రెడీ ఉంది, బెంగళూరులో ఉంది. సో అలా ఏరో సిటీ అనేది ఒక సపరేట్గా కమర్షియల్ కాంప్లెక్స్, అదొక సపరేట్గా కమర్షియల్ కమ్యూనిటీ అండ్ చాలా తక్కువ రెసిడెన్షియల్ ఉంటాయి బిల్డింగ్స్. అలాంటిది కూడా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర తయారవుతుంది. ఓకే సార్. సో అందువల్ల పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ప్రిస్టేజ్ వన్ సిటీ అని, తర్వాత ఈ లోకల్ కంపెనీస్ అపర్ణ వాళ్ళు వీళ్ళంతా కూడా అక్కడ మైహూమ్ వాళ్ళు వీళ్ళంతా కూడా అక్కడ ప్లాన్ చేసి చాలా చుట్టుపక్కల మామిడిపళ్ళ వైపు అక్కడ కడుతున్నారు అనమాట. ఓకే సార్. సో అందువల్ల ఇప్పుడు రాబోయే కాలంలో ఒకవైపు మన శంషాబాద్కి అయితే వేరే ఎయిర్పోర్ట్స్కి లేనటువంటి అన్ని హంగులు మన శంషాబాద్కి స్పెషల్గా ఉన్నాయి. ఓకే ఏంటంటే ఒకవైపు మనకి బెంగళూరు హైవే అంటాం. ఓకే. శంషాబాద్ అనగానే బెంగళూరు హైవేకి, బెంగళూరుకి వెళ్ళాలంటే అదే దారి. మ్మ్. ఇంకోవైపు శ్రీశైలం హైవే, తుక్కుగూడ అవన్నీ వస్తాయి. అదంతా శ్రీశైలం హైవే. ఈ మధ్యలో అందరూ మన ప్రతి నోట నానుడు ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ అవును సార్, ఇది మెయిన్గా అందరు అంటూ ఉంటారు కదా. అవును సో సార్. ఇప్పుడు మనం తెలియని వాళ్ళే ఉండరు ఇక్కడ అవును. మన హైదరాబాద్ లో అది. యాక్చువల్గా. సో సరదాగా కూడా చాలామంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కారు వేసుకుని అవును ఇటు సార్. నుంచి రామోజీ ఫిలిం సిటీ నుంచి మళ్ళీ గచ్చిబౌలికి అవును సార్. ఇలా ఒకేసారి అన్ని ప్లేసెస్ అన్ని పాయింట్లు చూద్దామని తిరిగే వాళ్ళు కూడా వస్తున్నారు. నైట్ అయితే నైట్ రైడింగ్స్ ఎక్కువ ఉంటాయి సార్. అమ్మా అది కూడా తెలిసింది మీకు, చాలా డేంజర్. ఓకే. సో అలాంటి రేట్స్ లాగా వెళ్ళకండి. ఓకే. బ్యాచిలర్స్ అంతే కదా సార్, అదే సండే సాటర్డే వస్తే అవును, ఇంకా. సాటర్డే హాలిడేస్ దొరుకుతున్నాయని చెప్పి అలా పరిగెడుతున్నారు. అందుకే చాలా నాకు భయం కూడా. ఔటర్ రింగ్ అవును రోడ్డు మీద సార్. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఈ విధంగా మూడిటికి అంటే మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి శంషాబాద్ అది చాలా కనెక్టెడ్, వెల్ కనెక్టెడ్. ఒక పక్కన ఎయిర్పోర్టు, ఇంకో పక్కన ఔటర్ రింగ్ రోడ్డు, ఇటు పక్కన 2 నేషనల్ హైవేస్, Highways. తర్వాత శంషాబాద్ బస్ డిపో కూడా చాలా పెద్దది చేశారు. ఓకే సార్. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు లాజిస్టిక్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడి నుంచి వెళ్ళడానికి గూడ్స్ లాజిస్టిక్ చాలా మటుకు వేర్ హౌసెస్ కట్టారు. ఇక్కడి నుంచి శంషాబాద్ నుంచి 1.5 hours 2 hours దుబాయ్కి, అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి మన వెజిటబుల్స్ కూడా వెళ్తున్నాయి. అవునా సార్. వెజిటబుల్స్ ఓకే. సెండింగ్ వెజిటబుల్స్ సూపర్ ఆల్సో. కదా సార్. ఎందుకంటే మరి ఇప్పుడు ప్రొటెక్షన్ ఎక్కడుంది? మీకు వికారాబాద్ అటు సైడ్ వెళ్తే టమాటాలు అవన్నీ కూడా ఆ క్రాప్ బాగా పండేసింది, 15 రూపాయలు 10 రూపాయలకి అమ్మేసుకోవాల్సి వస్తుంది. రావట్లేదు కదా. అవును సార్. అందు గురించి ఎక్స్పోర్ట్ చేసి మనం ఆ విధంగా కూడా చూస్తున్నాం కాబట్టి అలాంటి గోడౌన్స్ కూడా అక్కడ వచ్చేసాయి. ఓకే. ఇవన్నీ కాకుండా ఇది సెంటర్గా ఉండటం బట్టి ఇక్కడ మనకి శంషాబాద్కి ముందర కోకాపేటకి యువతల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకా యువతల గచ్చిపోని, అవతల వైపు అప్పా జంక్షన్, రాజేంద్ర నగర్, ఇవన్నీ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఓకే సార్. అఫోర్డబుల్గా లేవు. గజం ఇందాక మనం చెప్పుకుంటూ ఉంటాం 50-60 వేలు తక్కువ ఎక్కడ దొరకట్లా అవునా సార్. నివాసయోగ్యమైనవి. ఓకే. సో ఇప్పుడు అన్ని ప్లేసెస్ బాగా డెవలప్ అయిపోవటం వల్ల, అంటే అవుట్ ఆఫ్ రీచ్ అయిపోవటం వల్ల, డెవలప్మెంట్ కంటే కూడా రేట్లు పెరిగిపోవటం వల్ల సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నటువంటి రేట్స్లో అంటే 15 నుంచి 20 వేల లోపల ఉన్నవి శంషాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. ఓకే. మెయిన్ రీజను అది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే అంటే కన్వీనియన్స్. శంషాబాద్ చుట్టుపక్కల కన్వీనియన్స్ కూడా ఉంది. ఇప్పుడు బెంగళూరు హైవే వెళ్ళారంటే మీకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విన్నారా? ముచ్చింతల చిన్నజీరి స్వామి గారి ఆశ్రమం చాలా బ్రహ్మాండమైంది కట్టారు. అదొక పెద్ద టూరిజం ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ లాగా, స్పాట్ లాగా అయిపోయింది. అంటే పెద్దవాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన దానికి. అదేవిధంగా మెడిటేషన్ సెంటర్ ఉంది చేగూరు దగ్గర వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్
ఒకసారి వెళ్ళాలి. కన్హా దాని పేరు. ఓకే. కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది. అది దాని లోపల అది 3,000 ఎకరాలు. దాని లోపలే కమ్యూనిటీ కట్టారు. అది చాలా కాస్ట్లీగా ఉంది. అది కూడా ఎఫర్ట్ చేయలేక కన్హా భక్తులు కూడా బయట కొనుక్కుంటున్నారు. అవునా సార్? చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా ఇవన్నీ కూడా ఏంటి, మనం అనుకుంటున్నటువంటి శంషాబాద్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ ఎగ్జిట్, అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ లోపల ఉన్నాయి. ఓకే. 10 కిలోమీటర్స్ అంటే సిటీలో నథింగ్ కదా. అవును సార్. ఒకసారి ఓఆర్ఆర్ వస్తే నాన్ స్టాప్ మీరు చెప్పిన రైడింగే, డ్రైవింగ్ కాదు, ఇట్ ఇస్ రైడింగ్ ఆల్వేస్ కదా. టెంప్టేషన్ అలా ఉంటుంది. అంటే రోడ్డు కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇంక 2 వీలర్స్ అవి ఉండవు, 3 వీలర్స్ 2 వీలర్స్ సైకిల్స్ ఏవి ఉండవు కాబట్టి మనం రైడింగ్ అనమాట. సో ఆ విధంగా ఆ ఎగ్జిట్కి అది దగ్గరగా ఉంటుంది. సో ఇటువైపు శ్రీశైలం హైవే, ఏఐ సిటీ, ఇటు మహేష్ బాబు వాళ్ళ పద్మాలయ ఫ్యాన్సీ, పద్మాలయ స్టూడియో, ఇవన్నీ అటువైపు వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా మంచానపల్లి, మహేశ్వరం అక్కడ కూడా 15-20 లోపల ఉన్నాయి. అవి కూడా ఎయిర్పోర్ట్కి 15 కిలోమీటర్ లోపల ఉంది. ఓకే సార్. సో అన్ని విధాలుగా కూడా శంషాబాద్ ఒక సెంట్రల్ పాయింట్. ఇవన్నీ ఒక రకంగా పెడితే ఇప్పుడు రాబోయే సెజ్లు, ఐటీ సెజ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా శంషాబాద్లో వస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు రెస్ట్ ఐటీ ఏదైతే రాబోతుంది, కంపెనీలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ శంషాబాద్లో ఫోకస్ చేస్తున్నాయి. అటు పక్కన ఏఏ సిటీ, అదే 4th సిటీ, అదే ఏది ఏఏ అంటే తెలుసుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా రాబోయే కాలంలో మీరు నేను కూర్చోవాల్సిన అవసరం లేదు, మన ఫోటోలు ఒకసారి ఇస్తే అవే అంతే సార్, అంతే వచ్చేది, ఎడిట్ చేసి పెడుతుంది ఇంకా మనకి అది. సో ఆ విధమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా రాబోతుంది కాబట్టి శంషాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే అంటే వితిన్ 10 to 15 కిలోమీటర్స్ రేడియస్లో మనం ఇప్పుడు చెప్పుకునే 15,000 హెచ్ఎండిఏ లేఅవుట్ కానీ, డిటీసీపీ లేఅవుట్ కానీ, లేకపోతే హడా లేఅవుట్ కానీ, లేకపోతే 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా 3 ఏళ్లలో డెఫినెట్గా అవి డబల్ అయ్యే అవకాశాలు ఉంది. ప్లస్ ఇప్పుడు మైగ్రేషన్ అంతా కూడా సిటీ అంతా కూడా అటు మూవ్ అవుతుంది. ఓకే సార్. సిటీ అంతా అటు మూవ్ అవుతుంది. అది ప్లాన్డ్ టౌన్షిప్స్ అక్కడ చాలా వస్తున్నాయి. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి శంషాబాద్కి ఎటువైపు అయినా సరే, అంటే బెంగళూరు హైవే అయినా, శ్రీశైల హైవే అయినా, ఓఆర్ఆర్కి చుట్టుపక్కల ఎటైనా శంషాబాద్కి వితిన్ 15 కిలోమీటర్స్ రేడియస్లో పెట్టుకోవటం అన్నది చాలా ఉత్తమం. అండ్ ఎవరైతే శంషాబాద్ గురించి అడిగారో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ టాపిక్. ఎక్కడ మనం నియరెస్ట్ సిటీకి ఇప్పుడు ఒక్కసారి ఓఆర్ఆర్ ఎక్కామంటే గచ్చిబౌలి రావడానికి, ఎక్కడి నుంచి అయినా సరే, ఏ పాయింట్ నుంచి అయినా రావడానికి ½ అవరే పడుతుంది. అవును సార్. ఆ విధమైనటువంటి ట్రాఫిక్ కూడా తగ్గుతుంది కదా. అసలు ట్రాఫిక్ జీరో. మనకి కార్లు అంటే మనం లెక్క చేయం కదా, మిగతా వాటికి మనం లెక్క చేస్తాం. కాబట్టి హ్యాపీగా ఆ విధంగా మనం శంషాబాద్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. శంషాబాద్ ఈజ్ హాట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్టర్స్, ఫర్ యంగ్స్టర్స్ లైక్ యూ. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేస్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలియదు నాకు, చేయకపోతే మాత్రం అక్కడే ఇన్వెస్ట్ చేయండి. ముందు చేద్దాం అనుకుంటున్నాం సార్, ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు. అది వండర్ఫుల్. సో మీరు శంషాబాద్ చుట్టుపక్కల మీరు కూడా ఒకసారి వెళ్ళొస్తే మీకు కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ తెలుస్తాయి. అండ్ వెరీ గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్. చాలా బాగుంటుంది. గ్రీనరీ కూడా శ్రీశైల హైవే మీద ఫారెస్ట్ అవి నేచర్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు శంషాబాద్ ఇద్దరు రైట్ ప్లేస్ అనమాట. ఓకే, హ్యాపీగా చేసుకోమంటారు ఇప్పుడు. ఎస్. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, సార్ చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.